శ్రీహరికోటలోని షార్ కేంద్రానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నై సిఐఎస్ఎఫ్ కమాండెడ్ కార్యాలయానికి దుండగుడు బెదిరింపు కాల్ చేశాడు. శ్రీహరికోటలో అప్రమత్తమైన భద్రతా బలగాలు అణువణువున గాలిస్తున్నాయి. షార్ పరిసర ప్రాంతంలోని అడవుల్లోనూ స్థానిక పోలీసులు భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. శ్రీహరికోటలోని షార్ కేంద్రానికి బాంబు బెదిరింపు వచ్చాయి. చెన్నై సిఐఎస్ఎఫ్ కమాండెడ్ కార్యాలయానికి దుండగుడు బెదిరింపు కాల్ చేశాడు. శ్రీహరికోటలో అప్రమత్తమైన భద్రతా బలగాలు అణువణువున గాలిస్తున్నాయి. షార్ పరిసర ప్రాంతంలోని అడవుల్లోనూ స్థానిక పోలీసులు భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. మా కరెస్పాండెంట్ నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు. నరేష్, శ్రీహరికోటలోనే ఉన్నటువంటి భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ కి బాంబు బెదిరింపు ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా ఇటు శ్రీహరికోటలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యారు. అయితే రాత్రి చెన్నైలో ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ కమాండ్ కార్యాలయానికి అర్ధరాత్రి పూట ఒక కాల్ రావడం జరిగింది. ఆ కాల్ వచ్చిన తర్వాత ఇటు శ్రీహరికోటకు బాంబు బెదిరింపు ఉందని చెప్పడంతో ఒక్కసారిగా కూడా అలర్ట్ అయిపోవడంతో ఇటు దాదాపు కూడా శ్రీహరికోటకు సంబంధించినటువంటి చుట్టుపక్కల అడవి ప్రాంతం అంతా కూడా జల్లెడి పట్టారు పోలీసులు. ఇప్పటికే శ్రీహరికోటలో అప్రమత్తమైనటువంటి భద్రతా సిబ్బంది శ్రీహరికోట అడవికి సంబంధించినటువంటి అణువణువును కూడా గాలిస్తున్నారు. ఒకవైపు సిఐఎస్ఎఫ్ టీము, అదేవిధంగా బీడీ టీము, అదేవిధంగా స్థానిక పోలీసులు మొత్తం కూడా వీళ్ళందరూ కూడా శ్రీహరికోట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా జల్లెడి పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే బాంబు బెదిరింపు ఎవరు చేశారు, కావాలని చేశారా, లేకపోతే శ్రీహరికోటకు సంబంధించినటువంటి ఎవరైనా వాంటెడ్ గా ఇలా చేయడం జరిగిందనే దాని మీద కూడా ప్రస్తుతం ఆరా తీస్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఇది శ్రీహరికోట భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం అనేది చాలా ఏదైతే ఇంపార్టెంట్ అయినటువంటి కేంద్రం కాబట్టి సో ఇక్కడ ఏదైనా ఒక కాల్ రావడంతో ఒక్కసారి కూడా అప్రమత్త అయ్యేటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. సో ప్రస్తుతం అయితే పోలీసులు ఎవరు కాల్ చేసేదని దాని మీద కూడా ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న మీద కూడా ఆరా తీస్తా ఉన్నారు. శ్రీహరికోటకి ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ గతంలో కూడా అనేక పర్యాయాలు వచ్చింది. ఇది ఈసారి వచ్చినటువంటి బాంబు బెదిరింపు కాల్ డైరెక్ట్ గా చెన్నైలో ఉన్నటువంటి సిఐఎస్ఎఫ్ కేంద్రానికి కార్యాలయానికి కాల్ రావడంతో ఒక్కసారిగా కూడా అవాక్కయ్యారు. అయితే మొత్తానికైతే ఈ యొక్క శ్రీహరికోటకు సంబంధించినటువంటి ప్రాంగణం అంతా కూడా ప్రస్తుతం అయితే పోలీసు బలగాలు, సిఐఎస్ఎఫ్ బలగాలు, బీడీ టీమ్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి జాలర్లు అయ్యుండొచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే అక్కడ అనుమానాస్పదం ఉంటుందో వాళ్ళంతా కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. శ్రీహరికోటకు ముప్పు ఉన్నటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తును అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. ఏదేమైనా కూడా అక్కడ శ్రీహరికోట సిబ్బంది అయితే ఇది ఫేక్ కాల్ గా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఫేక్ కాల్ అయినప్పటికీ కూడా ఇప్పటికైనా కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఎప్పటికెప్పుడు కూడా అలర్ట్ గా ఉంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైట్ నరేష్, థాంక్యూ.